వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. బెల్లంపల్లి పట్టణంలోని 33వ వార్డు హనుమాన్ బస్తీ ఆదర్శ గ్రంథాలయంలో వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో బీపీ, మధుమేహం వంటి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ కూడా అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పోలు ఉమాదేవి, అనుభవ వైద్యులు పోలు శ్రీనివాస్ మరియు బస్తీవాసులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేడు వరంగల్ ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ 2 జిల్లాల పర్యటన ప్రజలకు ఆసరాగా బాధితులకు ఊతమిచ్చేలా ఉంటుందని వరంగల్ బాధ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కవిత హన్మకొండ, వరంగల్, నర్సంపేట, పరకాలలో పర్యటించి ప్రజలను కలుస్తూ స్థానిక సమస్యలపై అవగాహన చేసుకోనున్నారు. భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న నిజాంపేట, చల్మిడ గ్రామాల మధ్య కల్వట్టు తాత్కాలిక మరమ్మతులకు పంచాయతీ రాజ్ శాఖ నిధులు మంజూరు చేసింది. అసిస్టెంట్ ఇంజనీర్ శరత్ కుమార్ కల్వట్టును పరిశీలించి త్వరలోనే మరమ్మతు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. శాశ్వత పరిష్కారంగా హైలెవెల్ బ్రిడ్జి నిర్మించేందుకు కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వివరించారు. జాతీయ స్థాయి అత్యాపత్య క్రీడల్లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్టు క్రీడాకారుల కోసం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మాజీ సర్పంచ్ సుదర్శన్ రెడ్డి, వాకర్స్ క్లబ్ సభ్యులు ఈ శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. క్రీడాకారులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని సుదర్శన్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ప్రసాద్, అంజీ తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండల కేంద్రంలో విద్య, ఉపాధి, రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామని గాజుల కృష్ణారెడ్డి, ఎల్ భీమరెడ్డి, నాగర్ దొడ్డి వెంకట్రాములు తెలిపారు. ఈ నెల 9న గద్వాల వాల్మీకి భవన్లో జరిగే బీసీ చైతన్య సదస్సులో బీసీలంతా తరలివచ్చి ఐక్యతను చాటి రిజర్వేషన్ల నినాదాన్ని ఢిల్లీ వరకు వినిపించాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే ఆయనకు భయం మొదలైనట్లుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి పదవికి ఉపద్రవం వస్తున్నట్లుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు రెఫరెండం కాదని రేవంత్ రెడ్డి అన్నప్పుడే ఆయన ఓటమిని ఒప్పుకున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో రోజు కూర్చొని చేయకూడని పనులు చేస్తున్నారని, ఆయన మూర్ఖత్వం, అజ్ఞానం వల్ల అనార్థాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం కల్వకుర్తి నియోజకవర్గం తెలకపల్లి శివార్లోని ఓ వెంచర్లో చెట్టు కింద గంజాయి సేవిస్తున్న 5 యువకులను తెలకపల్లి ఎస్ఐ సిబ్బంది అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తులతో గంజాయి కొనుగోలు చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారు. వారి వద్ద నుండి 138 గ్రాముల గంజాయి, 3 సెల్ ఫోన్లు, 1 స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల కాంగ్రెస్ మండల పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మండలంలోని గ్రామ శాఖ, మండల శాఖ, పార్టీ యువజన అధ్యక్ష కార్యదర్శులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, ముఖ్య నాయకులందరూ పాల్గొన్నారు. ఐఎస్ సుదన్ శివాలయంలో జరిగిన హుండీ దొంగతనంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చౌరస్తా వద్ద బీజేపీ, హిందూ సంఘాలు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పాలనలో దేవాలయాలపై దాడులు, దొంగతనాలు పెరిగిపోయాయని, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్, జిల్లా నాయకుడు జంగం మధుకర్ రెడ్డి ఆరోపించారు. 24 గంటల్లో దొంగలను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన ముఖ్య మండపంలో జరిగిన ఈ పూజల్లో స్వామివారి ఆశీస్సులు ముఖ్యమంత్రికి అందాలని, ఆయన ఆరోగ్యాలతో ఉండాలని కోరారు. పూజల అనంతరం తీర్థ ప్రసాదాలను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి దేవస్థానం అధికారులు పంపించారు.